గుడ్ మార్నింగ్. నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయడం చూడండి. స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే మిర్రర్లో మన బిజినెస్ వార్తలు ఈరోజు 13th May 2025. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ కూడా గుర్తించండి. అండ్ కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. రోజుమారా చెప్పినట్టే మన స్టాక్ మార్కెట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడిని ఒకసారి పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% పెట్టేసి తర్వాత ఆ షేర్ ఒకవేళ మంచి షేర్ వివిధ కారణంలో తగ్గినప్పుడు ఆ షేర్ కొంటాం. కానీ లేదా అంతకన్నా మంచి షేర్గా మనకు స్టాక్ మార్కెట్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ ప్రతిరోజు కూడా మంచి మంచి షేర్ను అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. సో వాటిని గుర్తించి ఆ రిజర్వ్ అమౌంట్ అందులో పెట్టడానికి మనం ప్రయత్నం చేయాలని నా యొక్క ఆలోచన. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ స్టాక్ మార్కెట్లో రకరకాల టాప్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. మనను రిటైల్స్ అంటారు. ఇది లక్షలతో కోట్లతో కూడిన వ్యాపారం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్ కాబట్టి వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం టెక్నికల్ ఫండమెంటల్స్ చూసి షేర్స్ కొంటారు. కాబట్టి మనం కూడా అలా ఆచితూచి బిజినెస్ చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లిస్టు కూడా గమనించండి. అండ్ మనం ప్రతిరోజు కూడా బిజినెస్ ఇండెక్స్లో యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్లను చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మన మార్కెట్ ఈరోజు మార్కెట్ 9:15 స్టార్ట్ అవుతుంది. వీటి యొక్క ప్రభావం మన మార్కెట్పై ఉంటుంది కాబట్టి మనం చూడాలి. సో నిన్న యూఎస్ఏ మార్కెట్ నిన్న నైట్లో క్లోజ్ అయింది. డౌ జోన్స్ 1,162 అప్ అయింది. నాస్డాక్ 782 అప్ అయింది. అండ్ S&P 500 కూడా 184 పాయింట్ అప్తో లాభాల బాట ముగిసింది. యూరోపియన్ మార్కెట్ నిన్న మధ్యాహ్నం క్లోజ్ అయింది. ఇంగ్లాండ్ 50% అప్, ఫ్రాన్స్ 106 అప్, జర్మన్ 57 పాయింట్స్ అప్ ఉంది. ఆసియా మార్కెట్ ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది 6:30. బట్ ఇక్కడ మిక్స్డ్గా కనిపిస్తుంది. మన సింగపూర్ అండ్ చైనా మాత్రము 130 డౌన్లో ఉంది. బట్ తైవాన్ అండ్ జపాన్ 400-600 అప్లో ఉంది. అది గుర్తించండి. దీన్ని బట్టి కూడా ఈరోజు మన మార్కెట్ మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ భారీగా పెరిగింది. కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అది గమనించండి. ఇక్కడ మన ఇండియా మార్కెట్ నిన్న ఫండ్స్ ఫ్లో గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. మనీ కంట్రోల్ ద్వారా నిన్న ఇండెక్స్ ఫ్యూచర్లో సుమారు 1,211 కొనుగోలు చేశారు. అట్లనే స్టాక్ ఫ్యూచర్ కూడా 7,774 షేర్స్ కొనుగోలు చేశారు. ఇండియన్ ఆప్షన్లో కూడా ఇండెక్స్ ఆప్షన్ కూడా 7,771 చేస్తే స్టాక్ ఆప్షన్లో 923 అమ్మకాలు జరిపారు. గుర్తించండి. నేను స్టాక్ మార్కెట్లో ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఇద్దరు కూడా బై చేశారు. ఫారినర్స్ సుమారు 1,246 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 1,448 బై చేశారు. నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ మొత్తం పెరిగాయి. మీకు తెలుసు. నిఫ్టీ 917, బ్యాంక్ నిఫ్టీ 1,788, మిడ్ క్యాప్ ఏకంగా 2,182 అండ్ స్మాల్ క్యాప్ 682. ఇంత బాగా పెరిగింది కాబట్టి ఈరోజు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. గుర్తించాలి. ఇండెక్స్ కొంచెం తగ్గింది 3.25. ఇండెక్స్ బాగా పెరిగింది. ఈ మధ్యన ఈ యుద్ధ వారు మొదలగు సిచ్యువేషన్ గురించి 18.3 ఉంది. బట్ ఇది 10 or 12 మధ్యలో ఉంటే మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండెక్స్ వొలాటిలిటీని చూస్తుంది. మనం ఇండెక్స్ను కూడా గమనిస్తూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అది గుర్తించాలి. అంటే పీసీఆర్ నిఫ్టీ రేషియో కూడా, ఫుట్కార్ రేషియో కూడా బట్టి కూడా మార్కెట్ దిశను మనం తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఫుట్కార్ రేషియో 1 కన్నా ఎబో ఉంటే అది బుల్లిష్గా ఉన్నట్టు, అండ్ బిలో ఉంటే బేరిష్గా గుర్తించండి. బట్ ఈరోజు 1.29 ఉంది, బుల్లిష్గా ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా బట్టి ఉంటుందని గుర్తించండి. అండ్ నిన్న నిఫ్టీ 24,925 పోయింది. ఈరోజు రెసిస్టెన్స్ 24,200. సో దీనిపైన సస్టైన్ అయితే మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. స్టాప్ లాస్ 2714. దీని కింద మార్కెట్ పోతే ఇంకా మార్కెట్ పతనానికి గురయ్యే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రస్తుతం 55,380 ఉంది. దీని యొక్క ఇప్పుడు రెసిస్టెన్స్ 56,000. దీని తర్వాత మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. స్టాప్ లాస్ 54,462గా గుర్తించండి. సో ఇక్కడ కొంత కమాడిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని బట్టి కూడా మార్కెట్ దశ కూడా మనకు కొద్దిగా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ నిన్న తగ్గాయి. గోల్డ్ బీ ఎందుకంటే ఈక్విటీ పెట్టిన కొద్దిగా గోల్డ్ తగ్గుతుంది. బట్ గోల్డ్ బీ అండ్ సిల్వర్ బీ అనేది మన స్టాక్ మార్కెట్లో మన స్ట్రిప్ మేట్లో తీసుకుంటే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది గోల్డ్ సిల్వర్ని బట్టి ఈ షేర్స్ పెరగడం తగ్గడం జరుగుతుంది. అది గుర్తించండి. సో గోల్డ్ బీ ఈటీఎఫ్ నిన్న 77.98 క్లోజ్ అయింది. సిల్వర్ బీ ఈటీఎఫ్ కూడా 91 రూపీస్ 44 క్లోజ్ అయింది. బ్రెంట్ కూడా కొద్దిగా పెరిగింది 64.85. డాలర్స్ ఇండెక్స్ కూడా కొద్దిగా పెరిగింది 101.61 క్లోజ్ అయింది. డాలర్ రూపాయి మార్కం కూడా 84 రూపీస్ 0.86 క్లోజ్ అయింది. యూఎస్ఏ బాండ్స్ కూడా కొద్దిగా పెరిగింది 4.451గా గుర్తించండి. ఇక్కడ లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ డాటా బట్టి మనీ కంట్రోల్ వాళ్ళు ఇచ్చిన డాటా. సో లాంగ్ బిల్డప్లో ఈ షేర్స్ ఈరోజు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ లిస్టును గమనించండి.
అట్లనే షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ కూడా అంతకుముందు షార్ట్ అయి ఉంటాయి కాబట్టి వీటిని కంపల్సరీ కొనే స్థితిలోకి రావడానికి మూలంగా ఈ షేర్ కూడా ఈరోజు పెరగడానికి ఉండడానికి అవకాశం ఉంది, గుర్తించండి. లాంగ్ వైండింగ్లో ఎందుకంటే నేను మార్కెట్ మొత్తం అప్లో ఉంది కాబట్టి లాంగ్ వైండింగ్ అంటే ఓపెన్ టెస్ట్ ఈ షేర్లు తగ్గినాయి, ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. ఒకటే ఉంది గ్లెన్ మార్క్, ఎందుకంటే మార్కెట్ అప్లో ఉంది కాబట్టి లాంగ్ అండ్ వైండింగ్ అనేది తక్కువ ఉంటుంది, గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ బిల్డ్ అయ్యి ఈ షేర్కు తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. నేను ఐఎస్సి డెలివరీ కింద సుమారు మినిమం 67 నుంచి 77 పాయింట్ ఈ షేర్లో ఐఎస్సి డెలివరీ జరిగింది. ఎప్పుడైతే ఐఎస్సి డెలివరీ జరుగుతుందో ఈ షేర్ పెరగడానికి అవకాశం ఉంటుందో గుర్తించండి. అండ్ టుడే బ్యాండ్లో షేర్స్ ఫ్యూచర్ ఆప్షన్స్ ఈరోజు బ్యాండ్లో 2 షేర్స్ ఉన్నాయి. అని ఇంతకుముందు నేను ఆర్బీఎల్ బ్యాంక్ ఉండే అది వెళ్ళిపోయింది. సో మన్నపురం ఫైనాన్స్ అండ్ సిడిఎస్ఎల్ ఇవి బ్యాండ్లో ఉంటే ఫ్యూచర్ ఆప్షన్లో ఈరోజు కొనడానికి వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉండదు. సో దాని మూలంగా ఈరోజు కొద్దిగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇవి క్యాష్ సెక్షన్లో క్యాష్ సెగ్మెంట్లో తీసుకోవచ్చు. సో డివిడెండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కొన్ని కంపెనీ డివిడెండ్ పెట్టించాయి, రికార్డ్ డేట్ ఉంది. ఎవరైతే రికార్డ్ డేట్ కన్నా ముందు ఒకరోజు ముందు కానీ అంతకుముందు కొన్న వరకే ఇవి షేర్స్కు డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరైతే రికార్డ్ డేట్ నడుపుకుంటే డివిడెండ్ రాదు, ఈ రికార్డ్ డేట్ కూడా షేర్స్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈరోజు రికార్డ్ డేటు 5 రూపీస్ ఉంది, గోడ్రేజ్ కన్జ్యూమర్ ప్రకటించింది. అయితే రిఫైటర్ 6 ప్రకటించిన డివిడెండ్ పర్ షేర్ ఈరోజు రికార్డ్ డేటు. సో బిఎస్ఐ అండ్ ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ రికార్డ్ రేపు ఉంది కాబట్టి ఎవరైతే ఈ షేర్స్ ఈరోజు కొంటారో వాళ్ళకి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంది. బిఎస్ఐ ఏకంగా 23 రూపీస్, ఆర్ సిస్టమ్ ఇంటర్నేషనల్ 6 గుర్తించండి. అండ్ ఈరోజు స్పిట్ బోనస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదా గుర్తించండి. ఈరోజు రిజర్వ్స్ నడుస్తుంది కాబట్టి ఈ కంపెనీలో రిజర్వ్స్ ఉన్నాయి ఈరోజు. టాటా మోటార్స్, హీరో మోటార్ కార్ప్, భారతీయ ఎయిర్టెల్, సిమెంట్స్, భారతీయ ఎగ్జాకమ్, ఆయుధ బిర్లా క్యాపిటల్, సిప్లా, గేల్ ఇండియా, గ్లాస్కో ఫార్మస్యూటికల్, జిఆర్ఎస్టీ, గార్డెనీస్, సిబిల్లర్స్, ఇంజనీర్స్, ఐటీడీ సిమెంటేషన్, జుబ్లెంట్ ఇంగ్రీవియా, మెట్రోపాలిస్ హెల్త్ కేర్, మ్యాక్సిమం ఫైనాన్షియల్ సర్వీసెస్, సువర్ లైఫ్ సైన్స్, విఐపి ఇండస్ట్రీ అండ్ విఎస్టీ టీడర్స్ ఈరోజు రిజర్వ్స్ని కాబట్టి ఈ షేర్లో ఈరోజు హెచ్చుతగ్గులే అవకాశం ఉంది. ఒక రిజర్వ్స్ బాగుంటే షేర్ ముందు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం గమనించాలిగా, గుర్తించండి. ఈవెంట్ కింద ఎంఎస్ఐ రివ్యూ, ఎంఎస్సి సిఐ డాటా రివ్యూ ఈరోజు ఉంది 13 మే. అట్లనే యూఎస్ఏ కోర్ సిపిఐ కూడా ఈరోజు రాబోతుంది, గుర్తించండి. ఇవి ఈరోజు ఇన్ఫర్మేషన్ బిజినెస్ వార్తలు. దీని తర్వాత వీడియో కూడా మన షేర్స్ సంబంధించిన వార్తకు సంబంధించిన వీడియో వస్తుంది. ఆ షేర్స్ యొక్క మా టెక్నిక్ అనాలిసిస్ ఉంటుంది కూడా. సో దాన్ని కూడా గమనిస్తారని ముగిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే.